అంటే వీళ్ళని కాదు, కొంతమంది రైతులు జగన్ టైంలో వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళారు. మా భూములు మాకు ఇప్పించండి, అడ్డుకుంటున్నాడు, జగన్ వచ్చింది రావట్లేదు. ఎవరు కోర్టుకి వెళ్ళినా ఇటువంటి అంటే పరిష్కారం అనేది అంత త్వరగా జరగదా? అంటే సార్ ఒకటే ముక్క, ఒక మనిషి జీవితంలో భూమి అనేది ఒక ఆస్తి. అతను అతని తర్వాత తరాలకి ఇచ్చే ఒక వారసత్వం, అదే వాళ్ళ లైఫ్. దాని విషయంలో ఎప్పుడూ వివాదం ఉంటుంది, ఎప్పుడూ వివాదం ఉంటుంది. భూమి పోతున్న మనిషి బాధ, భూమి కొనుగోలు చేసిన మనిషి సంతృప్తి, ఈ రెండు చూసుకోవాలి. ఈ రెండు చూసుకున్నప్పుడు ఖచ్చితంగా వివాదం వస్తుంది. ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా వస్తుంది. ఇక్కడ ప్రభుత్వాలు దాని సొల్యూషన్ కావాలంటే వీళ్ళు నిజంగా సక్రమంగా ఆ ప్లాట్లని ఇచ్చేసారనుకోండి, ఎవరు వద్దంటారు? ప్లాట్లు చేతికి ఇప్పుడు ఇచ్చారంటున్నారు, ఇది 1వ కన్స్ట్రక్షన్ లో జరుగుతుంది అంటున్నారు. మిగతా అన్ని కన్స్ట్రక్షన్ లోకి వచ్చేసి ప్రైవేట్ మార్కెట్ పెరిగింది అనుకో, స్టార్ట్ అయిపోతే అప్పుడు వీళ్ళు కూడా మేము ఇస్తాం తీసుకోండి పోవయ్యా మాది కూడా అంటారు. అంటే ఇక్కడ రాజధాని కాబట్టి కోర్టులు కూడా చూసి చూడనట్టు వదిలేడు. మన రాష్ట్రంలో ఒక వ్యవస్థ ఉంటది, న్యాయస్థానంలో ఎవడు బలంగా వాదించగలుగుతాడో అదే సబ్జెక్ట్. అది ప్రభుత్వం దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా భూసేకరణ అయితే జరిగి తీరుతుంది, భూములు అయితే తీసుకుంటది ప్రభుత్వం.